వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను చందు. ప్రైమ్ లైన్ సమర్పించే ఉద్యోగ అవకాశాల స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఐఐటి నీట్ జేఈఈ ఇలాంటి ఎన్నో ఎగ్జామ్స్తో పాటు సివిల్ సర్వీసెస్ ఇంకా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరి గైడెన్స్తో స్టూడెంట్స్ కెరీర్కి ప్లస్ చేస్తూ కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి సక్సెస్ఫుల్గా సెటిల్ అవ్వడానికి కారణమవుతున్న డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు స్టూడియోలో ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి 2024 సంబంధించి IIIT ఢిల్లీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి కదా. బ్రాంచ్ సెలక్షన్ ఏ విధంగా ఉండాలి, అలానే కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇలాంటి వివరాలన్నీ మనకి చెప్పడానికి సతీష్ గారు సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండ్ వెల్కమ్. నమస్తే అండి. సో IIITకి సంబంధించి కూడా అడ్మిషన్స్ ఓపెన్ అయింది, మీరు ఏం చెప్తారు సార్? డెఫినెట్గా అండి, IIIT ఢిల్లీ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద కంట్రీ. ఎస్. సో IIIT హైదరాబాద్ డెఫినెట్గా నెంబర్ 1 కాలేజ్ ఇన్ ద కంట్రీ IIITస్లో. అక్కడ IIITలో ఐఎన్టీ ఇంటర్నేషనల్లో, అట్లాగే IIIT బెంగళూరు, దాన్ని కూడా ఇండిపెండెంట్ చేసేసారు. అది కూడా ఐఎన్టీ ఇంటర్నేషనల్, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ కింద దాన్ని పేరు మార్చుకున్నారు, ఇండియన్ అనేది లేకుండా. ఈ రెండు ఇండిపెండెంట్గా ఉంటాయండి, వాళ్ళ ఫండింగ్ వాళ్ళ చూసుకుంటూ ఉంటారు, పెద్ద గవర్నమెంట్తో పని లేదు వాళ్ళకి. అదే లైన్లో IIIT ఢిల్లీని 2008లో వాళ్ళు ఢిల్లీలో స్టార్ట్ చేశారు. కానీ ఈ IIIT ఢిల్లీ ఏంటంటే స్టేట్ ఫండింగ్ చేసింది ఇది. ఓకే. అంటే అఫ్కోర్స్ ఇక్కడ కూడా మీకు IIIT హైదరాబాద్ పెట్టినప్పుడు కూడా, లేకపోతే పెట్టినప్పుడు స్టేటే ఫండింగ్ చేసింది, ల్యాండ్ ఇచ్చింది. కానీ తర్వాత స్టిల్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది, ఇండిపెండెంట్ స్టేటస్ ఇవ్వాల. అందువల్లే ఏవైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో అన్ని రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. ఇది ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే, ఇది IIIT హైదరాబాద్కి కానీ IIIT బెంగళూరుకి కానీ రిజర్వేషన్స్ వర్తించవు. అది ప్యూర్ మెరిట్ మీద ఉంటుంది, బిట్స్ పిలానీ లాగా 100% మెరిటే. అఫ్కోర్స్ ఫిమేల్కి ఉన్న కోటా కొంత అయితే ఉంది, కానీ బట్ ఇన్ జనరల్గా అయితే మాత్రం అదర్ రిజర్వేషన్స్ అన్నది లేకుండా IIIT హైదరాబాద్ IIIT బెంగళూరు అనేది ప్యూర్ మెరిట్తో వెళ్ళిపోతుంది అది. ఓకే. బట్ వేరే IIIT ఢిల్లీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. IIIT ఢిల్లీ కంప్లీట్లీ స్టేట్ గవర్నమెంట్, మన ఉస్మానియా యూనివర్సిటీ లాగా ఎలాగైతే JNT లాగా రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయో అన్ని రకాల రిజర్వేషన్స్ వర్తించే కాలేజీల్లో డెఫినెట్గా ఇది టాప్ కాలేజ్. ఓకే. ఆల్మోస్ట్ IIIT అలహాబాద్ కంటే కూడా కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు చాలా ఆస్పెక్ట్స్లో. సో ఇది ఒక IIIT అనేది 2008లో మనకి ఎవరైతే పెట్టారో, ఆఫ్ కోర్స్ దానికి చైర్మన్ గారు కిరణ్ కార్నిక్ అని ఉంటారు. అట్లాగే ఛాన్సలర్ వచ్చేటప్పటికి అనిల్ బైజాల్. అదే ఛాన్సలర్ అంటే అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు. ఇది ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ క్యాంపస్ లేదు, కానీ NSUT ఏదైతే నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సపరేట్గా మన వీడియో కూడా చేయడం జరిగింది, ఆ క్యాంపస్లో టెంపరీగా పెట్టి ఆ టైంలో తర్వాత కొంత వీళ్ళ క్యాంపస్ కూడా ప్లాన్ చేసుకుని 2012లో శీలా దీక్షిత్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని 2012లో ఇనాగ్రేట్ చేసి ఒక పర్మనెంట్ క్యాంపస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే. సో ఇది మామూలుగా ఆల్మోస్ట్ మీకు కాలేజ్ అంటే ఇది ఎలా ఉంటుందంటేనంటే, ఇది ఒకలా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫేజ్ 3లో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మీకు వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం జరిగింది, అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది, అది ఫస్ట్ ఫేజ్. తర్వాత ఏం చేశారంటేనంటే, ఈ కాలేజీ బాగా పాపులర్ అవడం వల్ల రీసెర్చ్ పర్స్పెక్టివ్లో కానీ మిగతా చాలా తక్కువ టైంలో పాపులర్ అయింది. ఎందుకంటే దీనికి IIT ఢిల్లీకి లింక్ పెట్టేశారు వాళ్ళు. అప్పుడు దాని లింక్ పెట్టి దాని రిసోర్సెస్ని, లేకపోతే వాళ్ళ అసిస్టెంట్స్, లేకపోతే వాళ్ళ కూడా మెంటర్షిప్లో ఈ కాలేజీ కొంచెం ఎదిగింది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ది, అదే గవర్నమెంట్ది అవడం వల్ల అది పాసిబిలిటీ అక్కడ కుదిరింది అప్పట్లో. ఇదేంటంటేనంటే ఫేజ్ 1 కాకుండా ఫేజ్ 2 ఏదైతే మీకు ఉందో, ఫేజ్ 2లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఏం చేశారంటే, సీఎం కింద అయినప్పుడు ఆటోమేటిక్గా IIITని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అప్పటికి 1800 ఎంతో కెపాసిటీ కాలేజీకి, అంటే దాని ఇంటేక్ 1800 ఉంటుంది. 3000కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బిల్డింగ్స్ కానీ ఫండింగ్ కానీ ఇచ్చి ఆ కాలేజీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఒక R&D బ్లాక్ను కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లాక్, 8 స్టోరీ బిల్డింగ్. హాస్టల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ మీకు 11 స్టోరీ బిల్డింగ్స్ ఉంటాయి హాస్టల్స్ కూడా. ఫ్యామిలీ అకామిడేషన్స్ కూడా PhD వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా చూసినట్లయితే అకామిడేషన్ పర్స్పెక్టివ్లో కానీ అన్ని రకాలుగా కూడా ఇప్పుడు సెటిల్ అయిపోయింది క్యాంపస్ ఇది. అంటే ఆల్మోస్ట్ మీకు 2007-8లో పెట్టినప్పటికీ కూడా, 8లో పెట్టినప్పటికీ కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి, దగ్గరగా ఒక 15 ఏళ్ళ దాకా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం సెటిల్ అయిందండి అది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కోర్సెస్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ కాలేజీలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా డిసిషన్స్ ఎలా ఉంటాయంటే ఇండిపెండెంట్గానే తీసుకుంటారు. ఇది స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఉన్నప్పటికీ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారండి, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అంటారు వాళ్ళని, BOG అంటారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అంటే ఒకటి డైరెక్టర్ ఉంటారు, ఇంకొకటి అలాగే చైర్మన్ ఉంటారు, అలాగే 4 ఎక్స్పర్ట్స్ ఉంటారండి. కాలేజీకి సంబంధించిన 4 ఎక్స్పర్ట్స్ ఉంటారండి. 2 గవర్నమెంట్ నామినీస్ ఉంటారండి బయట నుంచి. ఇప్పుడు నేను ఆఫీసర్ని, మాలాంటి వ్యక్తులు కొంతమంది నామినీస్ ఉంటారు.
ఓకే. సర్వీస్ నుంచి ఇలాగ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి సర్వీసెస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వాళ్ళని 2 గవర్నమెంట్ నామినేట్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. 2 ప్రొఫెసర్స్ ఉంటారు. ఇది ఒక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ అండి. అంటే ఎవరికైనా శాలరీస్ ఎంత పెంచాలి, లేదా రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి, పొజిషన్స్ ఎలా ఉండాలి, అకాడమిక్ డిసిషన్స్ ఏం తీసుకోవాలి, కొత్త కోర్సులు ఏం పెట్టాలి, ఇట్లాగ అన్ని తీసుకునేటువంటిది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అనేది ఉంటుంది. అందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఓకే. ఇది జనరల్గా. బట్ వేరే అదర్ ఐఐటీస్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వాళ్ళ ఇండివిజువల్గానే వాళ్ళకి ఆ గవర్నర్ ఉంటుందండి. సో ఇది డైరెక్టర్ అంటే IIIT డైరెక్టర్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళ ఒక్కానికి డిసిషన్ తీసుకోవడానికి ఉండదు ఇక్కడ. ఆల్మోస్ట్ అది ఆపరేషనల్ హెడ్ కింద చూస్తారు డైరెక్టర్ అంటే. మిగిలిన డిసిషన్స్ అన్ని కూడా ఈ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్లో తీసుకుంటారు మీటింగ్లో. చూడండి మనకి స్టేట్ అయినా మినిస్టర్స్ మీటింగ్లో క్యాబినెట్లో ఎలాగైతే డిసిషన్ తీసుకుంటారో ఆ టైప్లో ఉంటుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే ఇది కొంత ఇండిపెండెంట్ అటామినస్ అవ్వడం వల్ల ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో చాలామంది అబ్రాడ్లో మంచి కాలేజీలో చదివిన PhD వాళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు. అందుగురించి IIIT ఢిల్లీలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాకల్టీలో 55% అంటే 100కి 55 మంది ఫారెన్లో PhD కానీ టాప్ కాలేజీల్లో పోస్ట్ డాక్ కానీ చేసిన వాళ్ళు. అంటే అర్థం ఏంటి, 50% ఆఫ్ ది ఫ్యాకల్టీ కల్చర్ ఇస్ ఆల్మోస్ట్ మిక్సింగ్ విత్ ద టాప్ మోస్ట్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్. అంటే ఆబ్వియస్గా మీకు కల్చర్ వచ్చినట్టే కదండి, ఏదైనా రీసెర్చ్ కానీ లేదా బయటకు వెళ్ళాలన్నా ఇంకోటి వెళ్ళాలన్నా. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే డిపార్ట్మెంట్స్ చూసినట్లయితే CSE డిపార్ట్మెంట్ ఉందండి, ECE డిపార్ట్మెంట్ ఉంది, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఉంది, హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, బయాలజీ ఉంది, హ్యూమన్ సెంటర్డ్ డిజైన్. ఆల్మోస్ట్ మీకు ఒక 6 డిపార్ట్మెంట్స్ వరకు మీకు అక్కడ ఉండడం జరిగింది. అంటే ఇక్కడ బయాలజీ కూడా డిపార్ట్మెంట్ ఉంది, సోషల్ సైన్స్ కూడా, హ్యుమానిటీస్ కూడా ఉంది. బీటెక్లో సోషల్ సైన్స్ ఉన్నది ఇక్కడే. అంటే IIIT హైదరాబాద్ తర్వాత IIIT ఢిల్లీలో ఉంది మీకు మళ్ళీ. అలా బీటెక్ సంబంధించి CS బయాలజీ అంటారు, CSB అంటారండి. అంటే కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ విత్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ విత్ సోషల్ సైన్స్ అనేది IIIT హైదరాబాద్ తర్వాత ఉన్నటువంటి కాలేజీ, మంచి కాలేజీలో ఇది ఒక నెక్స్ట్ కాలేజీ అని చెప్పుకోవచ్చు మనం. అట్లాగే మీకు చూసినట్లయితే స్పెషలైజేషన్స్ చూసినట్లయితే జనరల్గా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానివ్వండి, మొబైల్ కంప్యూటింగ్ కానివ్వండి, ECE కానివ్వండి, ECE ప్లస్ VLSI డిజైన్ అని, ECE ప్లస్ సైబర్ ఫిజికల్ సెక్యూరిటీ సిస్టమ్ అని, ECML ఎక్కడ ఉండదు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు. అంటే మెషిన్ లెర్నింగ్ ECE. అలాగే కంప్యూటేషనల్ బయాలజీ అనేది మోస్ట్ పాపులర్ మేజర్ ఇన్ ద వరల్డ్ అండ్ నౌ. ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళు బయాలజీలో కూడా రీసెర్చ్ చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో వాళ్ళందరూ బయాలజీ వాళ్ళు చేయరు. బయాలజీ వాళ్ళు వాళ్ళకి పెద్ద IQ లెవెల్, లేకపోతే ఈ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ ఇంటెలిజెన్స్, లేకపోతే ఈ ఇన్నోవేషన్ ఐడియాస్ ఉండవండి. వాళ్ళు ఓన్లీ డాక్టర్స్ కింద ఉంటారు అంతే. బట్ ఇది ఎక్కువగా చేసేది ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్యూటేషనల్ బయాలజీ ఈ ప్లేస్ ఇలాగ వెళ్ళి రీసెర్చ్ అనేది జరుగుతుందంటే ఆల్మోస్ట్ కంప్యూటేషనల్ బయాలజీ చాలా కాలేజీలో పెడుతున్నారు ఇప్పుడు కూడా. డెఫినెట్గా మంచి మంచి కాలేజీలు ఉన్నాయండి, ఇవన్నీ అదర్ వేరే దేశాల్లో కూడా ఉంటాయి. అంటే ECEతో ML కాంబినేషన్, మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్ ఇక్కడ దొరుకుతుంది. అలాగే ECEతో సైబర్ ఫిజికల్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ ఉంటాయి మనకి. ఇది మీరు మామూలుగా మీరు చూసుకున్నట్లయితే కాలేజీ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే ఇది ఉంటుంది. దీంట్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అడ్మిషన్ క్రైటీరియాస్ మనం మాట్లాడుకున్నట్లయితే ప్రత్యేకత ఏంటంటే బోనస్ పాయింట్స్ అని ఇస్తారండి ఎక్కడెవరో. ఓకే. బోనస్ పాయింట్స్ అంటే ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఒక 10-12 కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. ఒలింపియాడ్స్కి ఎవరైతే వెళ్తారో క్యాంప్కి, ఒలింపియాడ్స్ అంటే క్యాంప్ ఉంటుందండి. అంటే ప్రైవేట్ ఒలింపియాడ్లు SOF ఇవి చెత్త చెదారం కాకుండా జనాలకు పెద్ద అవగాహన ఉండదు. గవర్నమెంట్ ఒలింపియాడ్స్ అంటారండి. IPHO ఒలింపియాడ్ కానీ, ICHO ఒలింపియాడ్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ IMO ఒలింపియాడ్ కానీ, లేకపోతే IAAO అంటారండి, ఆస్ట్రానమీ ఒలింపియాడ్ కానీ, ఇలాంటి ఒలింపియాడ్స్ ఏవైతే IOI ఒలింపియాడ్ అని, ఇవన్నీ మోస్ట్ ప్రెస్టీజియస్ ఒలింపియాడ్స్ ఏవైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయో గవర్నమెంట్ ఒలింపియాడ్స్ అంటారండి. గవర్నమెంట్ అనేది అండర్లైన్ చేసుకోండి. ఈ గవర్నమెంట్ ఒలింపియాడ్స్ ఉంటాయి. దీంట్లో ఎవరైతే క్యాంప్కి వెళ్తారో ఫస్ట్, సెకండ్, రీజనల్, స్టేట్ లెవెల్ లేకపోతే నేషనల్ లెవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత క్యాంప్కి వెళ్తారండి 3rd, 4th లెవెల్లో. ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎక్స్క్లూసివ్గా కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే స్పోర్ట్స్కి సంబంధించి వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఎక్కడ స్పోర్ట్స్కి ప్రత్యేకంగా ఒక కోటా కింద ఒక పాయింట్స్ కింద ఇవ్వడం జరగదు, వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. IIIT ఢిల్లీలో స్పోర్ట్స్ ఏదైతే మీకు ఏ స్పోర్ట్స్ ఆడాలి, ఎందులో ఏ లెవెల్కి వెళ్ళాలి, అలాగే NCC కానివ్వండి, లేకపోతే ఏవైతే జనరల్గా మనం ఎక్కువగా కొంచెం బెటర్గా వాల్యూ చేస్తామో వాటికి వీళ్ళ పాయింట్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే మీకు ఏంటంటే ఆ పాయింట్స్ మీరు పెట్టిన అప్లికేషన్ బట్టి విత్ బోనస్ అంటారంటే, అంటే మీరు JEE ర్యాంక్తో మీరు అప్లై చేసినప్పుడు కౌన్సిలింగ్ ఈ అడిషనల్ బోనస్ పాయింట్స్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఆడో ర్యాంక్ ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ IIIT ఢిల్లీ ర్యాంక్. ఆ IIIT ఢిల్లీ ర్యాంక్తో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఓకే, మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్. అంటే సపరేట్గా ఒక ర్యాంక్ ఇస్తారండి. అంటే ర్యాంక్ కూడా విత్ బోనస్, వితౌట్ బోనస్ 2 రకాలు ఇస్తారండి. సో అందువల్ల ఈ అప్లికేషన్ పెట్టేటప్పుడు దయచేసి వాళ్ళు ఇచ్చినటువంటి క్రైటీరియా, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానీ, అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీకు ఉన్న సర్టిఫికేట్స్ అందులో ప్రొడ్యూస్ చేసినట్లయితే మీకు డెఫినెట్గా ఆ బోనస్ పాయింట్స్ యాడ్ అవుతాయి కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఉంటుందండి. ఆ బోనస్ పాయింట్స్ కూడా దానికి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. అంటే 8-10 రకాల కేటగిరీలు ఇచ్చారు కదా, 10 ఉంటే 10 పాయింట్ ఎవరో మ్యాక్సిమం సబ్జెక్ట్ టు 3 పాయింట్స్ అలా ఇస్తారనమాట. అంటే ఎక్కువ ఉన్నా ఒకవేళ ఈ కట్ ఆఫ్స్ వచ్చేటప్పటికండి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అండి ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఇంతకుముందే నేను చెప్పాను CSB ఉంటుందండి, అలాగే CSD కంప్యూటర్ సైన్స్ డిజైన్ కూడా ఉంటుంది, అలాగే CSSS అంటారండి, కంప్యూటర్ సైన్స్ సోషల్ సైన్స్ కూడా ఉంటుందండి, అలాగే EVE అని అంటారండి. అంటే ఇవన్నీ ఏంటంటే
ఇవి కొంచెం మంచి బ్రాంచెస్ అండి. ఇవి కట్ ఆఫ్ వస్తే సిఎస్ఏఎం అంటారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఏదైతే ఉందో, మెషిన్ లెర్నింగ్ ఏదైతే ఉందో అది 10,000కి ర్యాంక్కి ఆల్మోస్ట్ మీకు అయిపోతుందండి ఓపెన్ కేటగిరీ నాన్ లోకల్లో. ఇది ఢిల్లీ కోటా వేరు, మళ్ళీ నాన్ లోకల్ వేరు. ఓకే. ఢిల్లీ అయితే డి అని ఉంటుంది, కౌన్సిలింగ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అవుట్ సైడ్ ఢిల్లీని ఓ అంటారు వాళ్ళు, కోడ్ అది. సో జనరల్గా సిఎస్ఏఎం బ్రాంచ్ మీరు తీసుకున్నట్లయితే 10,000 ఓపెన్ కేటగిరీకి ఉంటుందండి. 16,000 వచ్చి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, ఓబీసీ వచ్చి 22,000, ఎస్సీ కమ్యూనిటీ 71,000, అలాగే 1.27 lakhs వరకు ఎస్టీ కమ్యూనిటీ. అలాగే సిఎస్ఏఐ అది ఆఫ్కోర్స్ ఫస్ట్ సిఎస్ఏఎం చెప్పాను నేను. అట్లాగే సిఎస్ఏఐ మీరు తీసుకున్నట్లయితే సో జస్ట్ 3,200కి అయిపోతుంది. 3,200 ర్యాంక్కి కంప్యూటర్ సైన్స్ సిఎస్ఏఐ అయిపోతుంది. 9,000కి అయితే మీకు ఏదన్నా మీకు ఈడబ్ల్యూఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓబీసీ అయితే 13,000కి అయిపోతుంది. 45,000కి అయితే ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ 40,000. సిఎస్బి బయాలజీ 14,000కి అయిపోతుంది. మనం అనుకుంటాం అదేంటి సిఎస్ బయాలజీ అంటే పెద్ద డిమాండ్ ఉండదేమో అనుకుంటాం. చూసారు 14,000కి అయిపోయింది. అంటే ఎందుకంటే అవి రీసెర్చ్ ఫీల్డ్స్ కొంచెం ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి సిఎస్బి 14,000కి. అలాగే మీకు 17,000కి ఈడబ్ల్యూఎస్, లేకపోతే బీసీ అయితే 24,000, ఎస్సీ కమ్యూనిటీ 86,000, 1,41,000 అయితే ఎస్టీ కమ్యూనిటీ. సిఎస్డి అండి డిజైన్. సో 13,500 ఓపెన్ కేటగిరీ, 16,000 అయితే మీకు ఈడబ్ల్యూఎస్, లేకపోతే ఓబీసీ అయితే 22,000, 74,000 అయితే ఎస్సీ కమ్యూనిటీ. ఎస్టీ కమ్యూనిటీ సీట్స్ లేవండి. అలాగే సిఎస్సి తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే 4,600కి అయిపోతుంది. అంటే చూసారా చాలా డిమాండ్ అండి ఇది. ఓకే. చాలా IIITs, చాలా NITs వదిలేసి వెళ్తారు. సో 4,600 మీకు సిఎస్సి అండి. 8,700 వచ్చేటప్పుడు ఈడబ్ల్యూఎస్, 15,000 అయితే ఓబీసీ కానివ్వండి, 62,000, 1 lakh. సిఎస్డబ్ల్యూఎస్ అండి సోషల్ సైన్స్, ఇది కూడా మనం తక్కువ అనుకుంటాం కానీ 14,000కి అయిపోయింది. 19,000కి ఈడబ్ల్యూఎస్ అయిపోతుందండి. 91,000కి ఎస్సీ కమ్యూనిటీకి వచ్చింది. ఈసీ చూసుకున్నట్లయితే 23,000 ర్యాంక్కి వస్తే ఈసీ వచ్చింది. 17,000 అయితే తగ్గిందండి ఈడబ్ల్యూఎస్. బట్ 25,000కి వస్తేనేమో మనకి ఓబీసీకి, 99,000 అయితేనేమో ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ 1.6 lakhs. ఇవి సో ఏదైతే 24,000 ఓపెన్ కేటగిరీ ఉందో 20,000, లేకపోతే 36,000 ఎస్సీ కమ్యూనిటీతో 1,95,000 ఎస్టీ కమ్యూనిటీ. ఇది జనరల్గా ఇవి కట్ ఆఫ్స్. అంటే ఎందుకు చెప్పానంటే కట్ ఆఫ్స్ అంటే రఫ్గా మీకున్న ర్యాంక్ చూసుకుని ఓకే మనకు వచ్చే అవకాశాలు ఏంటి అన్నది చూసుకుని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇది ఢిల్లీలో ఉంది కదా అని కాదు. అంటే జనరల్గానంటే IIIT అలహాబాద్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం మంచి, గ్వాలియర్ ఇవి కొంచెం మంచి IIITs అండి. IIIT హైదరాబాద్, బెంగళూరు తర్వాత కంపేర్ చేసినప్పుడు మేబీ ప్రాబుల్లీ సీరియస్గా మీరు ఈ కాలేజీని కన్సిడరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలియకపోతే దీని గురించి కాలేజీ గురించి పూర్తి అవగాహన తెలుసుకుని ప్రయారిటైజేషన్ ఎట్లా పెట్టాలి ఏంటనే జాగ్రత్తగా చూసుకోండి. కౌన్సిలింగ్ సరిగా అవగాహన ఉండదండి వీళ్ళకి. జాక్ కౌన్సిలింగ్ పెట్టాలో తెలియదు, బిట్స్ పిలానికి వెళ్ళాలో తెలియదు, లేకపోతే నేను జోసా కౌన్సిలింగ్కి వెళ్ళాలో తెలియదు, లేకపోతే ఇంకొక ఏదైనా IIIT బెంగళూరు కౌన్సిలింగ్కి వెళ్ళాలా. ఈ కన్ఫ్యూజన్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది కొంచెం తెలిసిన వ్యక్తులతో డిస్కస్ చేయండి, లైఫ్కి సంబంధించి కాబట్టి దాన్ని బట్టి ప్రాపర్గా మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. అట్లాగే ఎక్కడ ఉన్నటువంటిది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే IIIT ఢిల్లీలో బీపీటీ అంటారండి, అంటే బీటెక్ ప్రాజెక్ట్ అంటారండి. ఫైనల్ ఇయర్లో ఏదైనా మీరు ప్రాజెక్ట్ కానీ రీసెర్చ్ కానీ చేస్తే అది క్రెడిట్స్ కింద కన్వర్ట్ చేస్తారు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఒక కోర్స్ మీరు జాయిన్ అయిన తర్వాత 3rd yearలో 4th yearలో ఎలెక్టివ్స్ కూడా కొంచెం బాగా ఆఫర్ చేయడం జరుగుతుంది. చక్కగా ఎలెక్టివ్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందండి. ప్రాజెక్ట్స్ ఒకవేళ మీరు సిఎస్లో కాకుండా ఏఈసీ ఇంకో దాంట్లో జాయిన్ అయినప్పటికీ కూడా సిఎస్ రిలేటెడ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ప్రాజెక్ట్ చేసే అవకాశం అనేది వీళ్ళు కల్పిస్తున్నారు. IIIT బెంగళూరులో ఏ విధంగా అయితే కల్పించారో ఉంటుంది. ఇది IIIT ఉండడం వల్ల, పేరు ఉండడం వల్ల ఓన్లీ సిఎస్ అండ్ ఈసీ రిలేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. అదే ఇంతకుముందు మన వీడియోలో చెప్పండి, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ కానివ్వండి, అవి అన్ని బ్రాంచ్లు ఉన్నాయి. అది స్టేట్ యూనివర్సిటీ, ఇట్స్ నాట్ ఏ IIIT కాబట్టి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అలాగే ఉమెన్స్కి ఒక ప్రత్యేకంగా మనం ఒకటి చెప్పుకున్నాం, మన ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ అని, అక్కడ కూడా చూడ అన్నీ ఉన్నాయి. సో అవి వేరండి, ఇది వేరు. సో డెఫినెట్గా దీని కౌన్సిలింగ్ కూడా ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది కాబట్టి 23వ తారీఖుతో మనకు డెడ్లైన్ అవుతుంది కాబట్టి మీరు అప్లై చేసుకున్నప్పుడు డీటీ ఇది ఎలా పెట్టాలి, ఇది ఎలా పెట్టాలి కొంచెం ప్లాన్ చేసుకుని ప్రయారిటైజేషన్ సిఎస్ లేకపోతే ఏఎంఎల్ లేకపోతే ఈఎస్సీ తెలిసి ప్రయారిటైజేషన్ చేసి పెట్టుకోండి. సపరేట్ కౌన్సిలింగ్ జోసా గురించి వెయిట్ చేయొద్దు, అడ్వాన్స్ రిజల్ట్తో దీనికి సంబంధం లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా చేయాలి. ఫ్యాకల్టీ అయితే మాత్రం ఫారెన్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అయితే మాత్రం చాలామంది ఉన్నారు. సో ప్రస్తుతానికైతే కాలేజీ కొంచెం మంచి ఫండింగ్తో ప్రస్తుతానికైతే బాగానే అవుతుంది. డెఫినెట్గా మీకు మంచి అంటే మరి ఎక్స్ట్రాడినరీ ప్లేస్మెంట్స్ IIT ఢిల్లీలో వస్తాయని నేను అన్న కానీ కన్సిడరబుల్లీ డీసెంట్ గుడ్ కాలేజ్ అండి. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. ఢిల్లీ మంచి ప్లేస్లోనే ఉంది, ఇబ్బంది ఏమి లేదండి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.